వెల్కమ్ టు ఏపీవిజిఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాపికొండల విహారయాత్రకు బ్రేక్. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం. నీట మునిగిన మంత్రులు, ఎంపీ నివాసాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గోదావరి నదిపై పాపికొండల విహారయాత్రకు అధికారులు తాత్కాలిక విరామం ప్రకటించి బోటు ప్రయాణాలు నిలిపివేశారు. వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడే ప్రభావం ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. బోటు ప్రయాణాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు అధికారులు చెప్పారు. దీంతో గండిపోచమ్మ తల్లి ఆలయ సమీపంలో ఉన్న బోట్ పాయింట్ వద్ద బోట్లు నిలిచాయి. सर 2+0 सर प्रशांत सर बोट उन्नाయి सर సిరివెన్నెల बोट పైన ఎవరాలో శ్రీనివాస్ గారు 4 నంబర్స్ బై మా ఐటీడీసీ బోర్డు ఏదైనా వస్తదా. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని మందమరి ఏరియా జీఎంఏ మనోహర్ అన్నారు. బసవక తారకం క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జీఎం మనోహర్ దంపతులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాషా, బసవతారకం ఆసుపత్రి డాక్టర్ శ్రావణి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి ద్వారా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మేడం ఫస్ట్ రిబ్బన్ అట్టిగా పెట్టండి మేడం, కట్ చేయకండి, పట్టుకోండి అట్లా. ఇటు చూడండి సార్, దగ్గర రండి, రండి దగ్గర రండి. మీరు వస్తేనే కాలు ఉంటుంది సార్. This is 2 months in this already latest year. This is a new bus we are bringing. Yeah. This is advanced. Previously we never had this axillary node examination. Now with this advanced technique we can go into the lumps in the axillary node. Yes. Clinically plus the correlation with the investigations. Right and left and axilla also. డాక్టర్ ఉషా గారు, మన ముఖ్య అతిథి మన జనరల్ మేనేజర్ మనోహర్ గారు, అదేవిధంగా ఎంఓఐ అధ్యక్షులు రమేష్ గారు, మన పిఎం శ్యామ్ సుందర్ గారు, మరియు బసవతారకం నుంచి వచ్చిన డాక్టర్స్, స్టాఫ్, మరి మన ఏరియా హెల్త్ స్టాఫ్, వర్కర్స్ మరియు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇప్పుడే మన మేడం గారు చెప్పారు, రమేష్ గారు చెప్పారు, మన యాజమాన్యం సింగరేణి కార్మికుల కుటుంబాల కోసం ఎంతో శ్రమతోని మరి లక్షల రూపాయలు పెట్టేసి ఇలాంటి క్యాంపులు పెట్టడం ద్వారా
మరి కార్మికుడు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం మరి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మన దగ్గర బసవతారక హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, అదేవిధంగా ఈరోజు ఇక్కడ పరీక్షల కోసం వచ్చినటువంటి పేషెంట్స్, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా శుభోదయం నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గురించి ఇంతమంది వక్తలు మాట్లాడినారు. శ్రావణ్ కుమార్ మేడం కొంచెం ఇబ్బంది పెట్టాం తెలుగులో మాట్లాడమని, చాలా చక్కగా వివరించారు. ముందు క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ రాకుండా చూసుకోవడం ఏంటి నెంబర్ 1. నెంబర్ 2, అది దురదృష్టవశాత్తు వచ్చినట్టయితే దాన్ని త్వరలో గుర్తించడం వల్ల 3వ స్టేజ్ దానికి ట్రీట్మెంట్ అంతేగా. ఫంక్షన్కి పురస్కరించి పిలవగానే ఇమ్మీడియట్గా ఎంతోజంతో ఉత్సాహంతో ఆనందంగా తన బిజీ షెడ్యూల్ని కొంచెం పక్కకు పెట్టేసుకొని మన కోసం టైం కేటాయించి మేడంతో సహా మనకి ఈ ఫంక్షన్కి వెలుగు తేవడానికి తీసుకొని వచ్చారు. చాలా సంతోషం సార్. వెల్కమ్ టు ద ఫంక్షన్. అండ్ అక్బర్ అలీ గారు అండ్ మన ప్రెసిడెంట్, CMO ప్రెసిడెంట్ గారు, శ్యామ్ సుందర్ గారు, అందరికీ వెల్కమ్. అండ్ డాక్టర్స్ who came all the way from Basavatarakam hospital for this function, and మన డాక్టర్స్ కి, పారామెడికల్ స్టాఫ్ అండ్ పేషెంట్స్, మీడియా మిత్రులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు దిస్ ఫంక్షన్. Talk best with my patients rather than giving us speeches. Okay, I'll talk in English and చాలా మటుకు okay తెలుగులో కూడా మాట్లాడతాను. So the most important thing is breast cancer program, breast cancer screening program కోసం we are called here. So నేను చెప్పింది ఒకటే ఏంటంటే, లేడీస్ పర్టికులర్లీ సార్ హెస్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్ అనమాట, లేడీస్ ఫార్వర్డ్ రారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు. సో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఎవ్రీవన్ అందరూ ఏంటంటే ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ద ఆపర్చునిటీ. ఇక్కడ మేము వచ్చాం కాబట్టి మాకు ఆల్రెడీ బస్ ఉందన్నమాట. బస్లో క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ లేడీ అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ నో హౌ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాం, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ పౌరులతో పాటు రాజకీయ నేతలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న పలువురు ఎంపీల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టుపక్కల నీరు నిలిచిపోయింది. తన ఇల్లు వర్షపు నిండిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ శశి రూతర్ పేర్కొన్నారు. ఢిల్లీ జల మంత్రి అతీష్ నివాసం కూడా నీట మునిగిపోయింది. Process is going on, and in the end of Madhuli March,
వంగార గ్రామంలో పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పివి నరసింహారావు అమర్ రహే అంటూ నినాదాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మనందరికీ ఆదర్శప్రాయుడు పివి నరసింహారావు. వారి జీవిత చరిత్ర మార్గదర్శకత్వంలో వంగారలో పుట్టిన పరిజ్ఞానంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పివి నరసింహారావు గారిని మించిన వారు లేరు. రాజకీయ నాయకుడికి ప్రేమ పరిపాలనకి సంబంధించి కటావుగా ఉండాలని పివి నరసింహారావు 14 భాషలే కాదు మౌనంగా ఉండే 15వ భాష కూడా తెలుసు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని పివి గొప్ప పరిపాలనా అధ్యక్షుడని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పివి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారని, ఆయన జయంతి సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వరంగల్లో జన్మించి దేశ దిశ మార్చిన మహానాయకుడు పివి నరసింహారావు అని అన్నారు. 1952లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పివి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని పదవులను అలంకరించారు. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న దేశ ఎకానమీని పట్టాలెక్కించారని అన్నారు. ఆ ఫలాలు నేటి తరం అనుభవిస్తున్నామని అన్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా కూడా పివి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. పివికి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష తెలుగు అభివృద్ధికి పివి ఎంతోగానో కృషి చేశారని అన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పివి గారు మన ఉమ్మడి జిల్లాకి చెందినవారు కాబట్టి ఈరోజు ఆయన విగ్రహం దగ్గర ఇక్కడ పూలదండలు వేసి ఆయన స్మరించుకుంటూ అందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ గవర్నమెంట్ తరఫున ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం టేకప్ చేస్తున్నాము. అండ్ పివి గారు ఎప్పుడు కూడా ఆయన ఏ స్ఫూర్తితో అయితే గవర్నెన్స్ చేశారో అదే స్ఫూర్తితో అందరం కూడా పాటిస్తామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. మరి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వారి కార్యక్రమాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యం ఇవాళ హైదరాబాద్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పివి గారి ప్రస్థానం పూర్వ వరంగల్ జిల్లా నుంచే మొదలై ఢిల్లీ వరకు వెళ్ళడం, వారు ఇక్కడ చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి దాకా ఎదగడం ఈ గడ్డ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలిపిన ఘనత పివి నరసింహారావు గారు. యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకోవటం, వారు ఆర్థికవేత్త మరియు భారతదేశం ఇవాళ నిర్మాణంలో వారి భాగస్వామ్యం చాలా ఉన్నదని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. మరి వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సమస్త తెలంగాణ ప్రాంత ప్రజలకు, సమస్త భారతదేశ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మించిన ఈ స్థలంలో మేము ప్రాతినిధ్యం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అడుగుజాడలు నడిచినప్పుడు మాత్రమే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధం. రాకేష్ రెడ్డి 2 రోజుల క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్పై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ తోపులాట. చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన జేసీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడిన జేసీ శ్రీనివాసులు అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బైలాను పాటించలేదు. కుప్పం రెస్కో పరిధిలో 148 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటాం. రెస్కోలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారించాం. ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే గతంలో 127 మంది ఉద్యోగులు పనిచేశారు. ప్రస్తుతం 231 మంది పనిచేస్తున్నారు. మెటీరియల్ను అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేశారని ప్రాథమిక నిర్ధారణ అయిందని అన్నారు. గైడ్లైన్స్ ఏంటి, ఇంటర్నల్ ఆడిటింగ్స్ కారణాలు ఏమైనా కూడా కొద్ది సంవత్సరాల నుంచి ఈ
నేను నోటీస్ చేసి రివ్యూ చేసిన దాంట్లో భాగంగా ముఖ్యంగా అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ దే హ్యావ్ నాట్ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది మహిళ ఇవి నోటీస్ చేశాము. తర్వాత మెటీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 రివ్యూ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని కారణాలు ఏంటి, జస్టిఫికేషన్ ఉందా లేదా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుని దాని 1 by 1 కూడా మేము చెప్పడం ముఖ్యంగా 2019-20 జరిగినటువంటి ఆడిట్ డే టు డే అప్డేట్ చేయాలి. ఓవర్ ఫోన్ డే టు డే అప్డేట్ చేయాలి. ఏం జరుగుతుంది సిస్టమేటిక్గా లేకపోతే మాత్రం ఐ విల్ కిక్ అవుట్ ద కన్సర్న్. ఇందులో డౌటే లేదు. సంస్థ అనేది ఇప్పుడు ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది? 1982లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా లాభాల బాట ప్రయాణం చేయాల్సింది. మరి ఎక్కడికక్కడే చేసుకుంటూ ఉంటే ఎక్కడో ఉన్నాయి, ఏదో లోపాలు జరుగుతున్నాయి, లీకేజెస్ దొరుకుతాయి. ఈ లీకేజెస్ అరెస్ట్ చేయకపోతే ఇన్స్టిట్యూట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఏదో ఒక రోజు క్లోజ్ చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. పద్ధతిగా శుద్ధంగా ఏం చేసినా, ఒక వస్తువు కొన్నా, ఒక రిక్రూట్మెంట్ జరిగినా దర్ ఇస్ ఎ ప్రొసీజర్. యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్ ఫాలో కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఎడాపెడ చేసుకుంటే అది ఏదో ఒక రోజు తలకు చుట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఏరియాస్ తీసి పక్కన పెడితే కరెంట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఏ డేట్ నుంచి ఎస్కోకి మీ అందరూ తెలుసు. ఇప్పుడు మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో డిజైన్ చేయకుండా దీనిలో భాగంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి నన్ను పర్సనల్ ఇన్ఛార్జ్గా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు చార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఉన్నటువంటి స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ దీని మీద కొంత రివ్యూ చేశాము, కొంత అవగాహన చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులు ఏంటంటే బేసికల్గా రెస్కో ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ మనం కలెక్ట్ చేయాలి. మన వాడు వదిలేసారంటే వదిలేసుకుని వచ్చేస్తున్నారు, వాడు జోలికి వెళ్ళట్టు. ఇంత 145 కోట్లు బకాయి ఉన్నాయంటే వెరీ పిటి. తర్వాత మీకు యాక్చువల్గా ఫీల్డ్ ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీ కృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా కాలనీలలో శానిటేషన్ నిర్వహించారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి పాత పరికరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు చేరి అనేక రకాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. సీజనల్ వ్యాధులు అయిన టైఫాయిడ్, మలేరియా, డయేరియా, డెంగ్యూ ఇతర వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఎక్కడ నువ్వు బాయిలో సరే ఎక్కడైతే సిగ్నల్ రేపు ఓన్గా వెళ్తాను, 2 రోజులు ఓన్గా వెళ్ళాను. ఇప్పటికి ప్రైస్ వెళ్ళాను, అక్కడ హైదరాబాద్ ప్రైస్ వెళ్ళాను. బట్ ఏంటంటే మనం ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తారు, వాళ్ళు ఏమన్నారంటే నువ్వు రేపు వెళ్తానంటే ఇక్కడ వెళ్ళాలన్నాను. అంటే
అంటే రేపు కొత్తగూడెం వెళ్తేనే ఈరోజు వెళ్ళాలి ఇక్కడ నుంచి అని మాట్లాడారు మాస్టర్స్ కోసం ఏంటంటే హాస్పిటల్స్కి కదా ఇబ్బంది అవుతుంది. నేనేమన్నా సార్ మేనేజ్మెంట్ ఉంది సార్ మేనేజ్మెంట్ సార్ అంబులెన్స్ ఇచ్చి పంపాలి మేడం మనీ ఫింగర్స్ కాలు పట్టుకుంటే అంబులెన్స్ ఇస్తాం సార్. కాలు ఫ్రాక్చర్ ఫింగర్ ఫ్రాక్చర్ అది కూడా 9 months ఎమర్జెన్సీలో ఓన్లీ వెళ్తా అంటే వద్దంటున్నారు కదా సార్. అదే నేను లేదు అని పట్టుకుని మేడం అక్కడ ఇన్ఛార్జ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.